నమస్కారం. న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రుడిపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 ఊహించిన దానికంటే ఎక్కువేనంటున్న శాస్త్రవేత్తలు. అస్వస్థతకు గురైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. 3 ఏళ్లలో అమరావతి వైభవం. మార్చి 12 నుంచి రాజధాని నిర్మాణపు పనులు ప్రారంభం. మంత్రి నారాయణ వెల్లడి. శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో ఈకేవైసీ తప్పనిసరి చేసిన టీటీడీ. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో నేత్రపర్వంగా ప్రారంభమైన తెప్పోత్సవాలు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన తిరుమల గిరులు. వరుస సెలవుల ఎఫెక్ట్. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నేరాలి మండలాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తొలి రోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి అలంకరణలో స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. త్వరలో ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనుంది టీటీడీ. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు సహా అన్ని రకాల టికెట్లు జారీ. తిరుపతి, తిరుమలలో ఉండే వసతి భవన సముదాయాల్లో గదుల బుకింగ్లో ఈకేవైసీ ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థ అమలులోకి రానుంది. దీనికి కారణాలు లేకపోలేదు. టికెట్ల బుకింగ్లో దళారుల జోక్యాన్ని నివారించడానికి టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈకేవైసీ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ను రెవెన్యూ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ జారీ చేశారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ విధానాన్ని అమలు చేయాలంటూ టీటీడీ కొత్త పాలక మండలి తన తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే ఆధార్ అథెంటికేషన్ అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఇప్పుడు తాజాగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ అనుమతులను ఇచ్చింది. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు విధానం కేంద్రం పరిధిలో ఉన్నందున ఈ అనుమతులను తీసుకోవడం తప్పనిసరి అయిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ అమలు వల్ల టికెట్ల బుకింగ్లో మరింత పారదర్శకత ఏర్పడుతుందని, టికెట్ తీసుకున్న వాళ్లకు బదులుగా వేరొకరు దర్శనాలకు రావడం, వాళ్ల పేర్ల మీద గదులను బుక్ చేసుకోవడం వంటి లోపాలను సరిచేయవచ్చని అంటున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు స్వయంగా టికెట్లను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఛాతీ నొప్పి, అసౌకర్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 73 ఏళ్ల ధంకర్ను ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు. ధంకర్ను ఎయిమ్స్లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరిశీలనలో ఉన్నారని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఉపరాష్ట్రపతి ఆసుపత్రిలో చేరడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. వెంటనే అవసరమైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్న జగదీప్ ధంకర్ 2022 ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి ఆయన ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రయాన్-3 ప్రయోగం వల్ల మనం సాధించిన విజయాలపై ఆసక్తికర అంశాలను ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై మన ల్యాండర్ విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. ఇండియా సాధించిన అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటి. గతంలో మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ నీరు చంద్రుడిపై ఉన్నట్లు చంద్రయాన్-3 గుర్తించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన మిషన్ చంద్రుని ఉపరితలం కింద, ముఖ్యంగా ధ్రువాల వద్ద ప్రదేశాలలో మంచు ఉండవచ్చని సూచించే కీలకమైన ఉష్ణోగ్రత డేటాను అందించింది. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి దుర్గా ప్రసాద్ కరణం నేతృత్వంలోని చంద్రయాన్-3 పరిశోధన బృందం మంచు ఏర్పడుటకు అక్కడున్న వాతావరణ పరిస్థితులను గుర్తించింది. ఉష్ణోగ్రతల్లో వైవిధ్యాలు, చంద్రుని ఉపరితల లక్షణాలు సౌర వికిరణ నమూనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఈ పరిస్థితులలో ఏర్పడిన మంచు కణాల అధ్యయనం చంద్రుని భౌగోళిక చరిత్ర, ప్రారంభ భౌగోళిక ప్రక్రియలపై కీలక ఆధారాలు అందిస్తోంది. చంద్రయాన్-3 మిషన్లో భాగమైన చాస్టే ప్రోబ్ ఉపరితలం నుండి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను కొలిచింది. ఇది చాలా ఖచ్చితమైన పరిస్థితులను వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై మన ల్యాండర్ దిగిన ప్రదేశానికి ఇస్రో శివశక్తి పాయింట్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఆ శివశక్తి పాయింట్ సైట్ వద్ద ఉష్ణోగ్రతలు పగటిపూట 82 డిగ్రీల సెల్సియస్ నుంచి రాత్రిపూట -170 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. పరిశోధకులు అభివృద్ధి చేసిన ఒక నమూనా ప్రకారం సూర్యుని నుండి దూరంగా 14 డిగ్రీల కంటే ఎక్కువ వాలు కలిగిన చంద్ర ఉపరితలం దగ్గర మంచు పేరుకుపోయేంత చల్లగా ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. కమ్యూనికేషన్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధనలు చంద్రునిపై స్థిరమైన మానవ ఉనికిని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్న నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రాం వంటి భవిష్యత్ మిషన్లను పోలి ఉన్నాయి. చంద్రుడిపై ఉండే మంచు అక్కడ స్థిర నివాసానికి ఖచ్చితంగా కీలకమైన వనరుగా ఉపయోగపడుతోంది. అయితే చంద్రుని అల్ట్రా హై వాక్యూమ్ వాతావరణం కారణంగా మంచు నీటిలా కరగడానికి బదులుగా నేరుగా ఆవిరిలోకి మారుతోంది. భవిష్యత్ మిషన్ల కోసం చంద్రుడిపై మంచును కరిగించేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేస్తే ఫలితం ఉండవచ్చు. చంద్రునిపై ఉన్న అధిక అక్షాంశ ప్రాంతాలు మంచు నిక్షేపాలకు ఆశాజనకమైన ప్రదేశాలుగా గుర్తించారు. ధృవాలతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో ప్రయోగాలు చేయడం అంత కష్టం కాదు. ప్రస్తుతం చంద్రయాన్-3 అందించిన ఈ డేటా ఆధారంగా చంద్రునిపై భవిష్యత్తులో చేసే ప్రయోగాలకు మరింత హెల్ప్ కానుంది. అయితే ఈ చంద్రయాన్-3 ప్రయోగం చాలా కష్టంతో చేశారు. అలాగే దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను విజయవంతంగా దింపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం, ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోగా ఒక్క శనివారం మాత్రమే 74,646 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో నిన్న టీటీడీకి హుండీ ద్వారా 3.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అయితే వేసవికాలం ప్రారంభం అవుతుండటంతో పెరిగిన భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి తాపం నుంచి భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వేలాది మంది భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అదనపు ఈవోల సమక్షంలో ప్రారంభించారు. దీంతో అన్నప్రసాదం తినడానికి భక్తులు పెద్ద మొత్తంలో ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ముందు ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి ఆవిష్కరించారు. ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రకారం ఈ ఏడాది కూడా నూతన పంచాంగాన్ని భక్తులకు అందిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖానస పండితులు ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు సులభంగా అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు.
రాజాది నవనాయకుల ఫలితాలతో పాటు రాశి ఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టీటీడీలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి రామరాజు, డిప్యూటీ ఈవోలు నటేష్ బాబు, ప్రశాంతి, గోవిందరాజన్, సెల్వం, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహర్, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, విజిఓ సదాలక్ష్మి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి ఆదినారాయణ రెడ్డి, ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువతకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ మార్చి 12వ తేదీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు వినతి పత్రాలను సమర్పించాలంటూ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. హాస్పిటల్స్ని, కాలేజీలని నిర్మించే ప్రయత్నం చేయటము, అందులో దాదాపు ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తవ్వటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలా, అవి ప్రైవేటు పరం చేయాలా అని వాటిని ప్రైవేటీకరించడానికి పూనుకుంటున్నటువంటి చర్యలకు ఒకవైపున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేసినటువంటి ద్రోహానికి, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేసినందుకు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలా అని చెప్తున్నటువంటి చంద్రబాబు యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా 12వ తారీఖున మా నాయకుడు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవితాల ఆనందాన్ని సంతృప్తిగా వాళ్లకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విద్యార్థులతో, యువకులతో, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందర నిరసన కార్యక్రమాన్ని చేసి కలెక్టర్లకి వినతి పత్రాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాని, దోపిడీని, మోసాన్ని తెలియజెప్పే విధంగా చేయబోతున్నటువంటి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అదిరిపోయే వార్త ఒకటి ప్రకటించారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని పనులు ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలవుతాయని ఆయన తెలియజేశారు. పనులకు సంబంధించిన నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. నిర్మాణం పనులకు మంచి ముహూర్తాన్ని ఖరారు చేస్తున్నామని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన అమరావతి పనులు సాగుతాయని ఆయన చెప్పారు. కేవలం 3 ఏళ్ల వ్యవధిని తీసుకుని మొత్తం మొదటి దశ పనులు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులను ఏకంగా 40,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన ఆర్థిక వనరులను వివిధ మార్గాల ద్వారా సేకరిస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ప్రజల నుంచి పన్నులు కట్టిన దానిని అమరావతి రాజధాని కోసం మళ్లించడం లేదని నారాయణ స్పష్టం చేశారు. మరోవైపు చూస్తే వైసీపీ రాజధానుల విషయంలో ఒక స్టాండ్ లేకుండా కేవలం విమర్శలు చేయడానికే చూస్తోందని మంత్రి మండిపడ్డారు. వైసీపీది 3 ముక్కలాట విధానమని, తమది నిర్మాణాత్మక పంథ అని ఆయన అన్నారు. ఇక చూస్తే గనుక 2025 మార్చిలోనే అమరావతి నిర్మాణం పనులు తొలి దశను మొదలు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం తన ప్రయారిటీ ఏంటో చెప్పకనే చెప్పింది. అంతేకాదు చేతిలో మరో 4 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న వేళ అమరావతి పనులకు శ్రీకారం చుట్టింది. అది కూడా ఖచ్చితంగా 3 ఏళ్ల కాల వ్యవధిని పెట్టుకుని మరీ రంగంలోకి దిగుతోంది. ఎటు కేంద్రం నుంచి సానుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి అమరావతి తొలి దశ పనులు అనుకున్నట్లుగా పూర్తయితే 2028 నాటికే అమరావతి వైభవాన్ని చూడవచ్చని అంటున్నారు. అదే కనుక జరిగితే 2029 ఎన్నికలలో టీడీపీ కూటమి మరోమారు అధికారంలోకి రావడానికి అమరావతి అతిపెద్ద అండగా నిలుస్తుందని అంటున్నారు. ఈ టర్ములో తొలి దశ పనులు పూర్తి చేస్తే మరోసారి గెలిచి మలి దశ పనులు పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. ఈ తొలి దశ పనులు పూర్తయితే ప్రైవేట్ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమరావతిలో సెటిల్ అవుతాయి. మొత్తంగా చూస్తే అమరావతి అద్భుతాన్ని మరో 3 ఏళ్లలో కళ్ల ముందు ఆవిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. గతానుభవాల దృష్ట్యా అమరావతిని ఏ విధంగానూ వేగం తగ్గించకుండా పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. 6,000 కోట్లు బడ్జెట్లో పెట్టారని స్టేట్మెంట్ ఇచ్చారు. బడ్జెట్లో పెట్టారండి, ఎందుకు పెట్టారు ఏందనేది తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకొని మాట్లాడాలి, కానీ బడ్జెట్లో పెట్టారని కాదు. అక్కడ దాదాపు 4,000 ఎకరాల ల్యాండ్, నెట్ ల్యాండ్ ఉంది స్క్వేర్ యార్డ్స్లో. లేఅవుట్ ఏయంగా దాదాపు 5,000 చిల్లర ఎకరాలు మిగిలింది. దాంట్లో 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాం.
విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అనేక మెడికల్ యూనివర్సిటీస్కి, అనేక హోటల్స్కి, నేషనల్ ఇంటర్నేషనల్ హోటల్స్కి, అనేక నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ కాలేజీకి ఇస్తున్నాం ఎకనామిక్ గ్రోత్ కోసంగా. మిగిలిన సుమారు 4,000 ఎకరాలని యాక్చువల్గా పక్కన పెట్టాం. ఈ రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, సివరేజీ, వాకింగ్ పాత్, అదేవిధంగా ఈ బిల్డింగ్స్, క్యాపిటల్ బిల్డింగ్స్ ఇవన్నీ పూర్తయితే ల్యాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏదైతే హడ్కో లోన్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ కావచ్చు, ఏడీబీ లోన్ తెచ్చామో దాన్ని తీర్చేస్తాము. అయితే వాళ్ళు ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా మాకెవరు, సిఆర్డీకి. ఈ వరల్డ్ బ్యాంక్ అని వాళ్ళు ఇచ్చే డబ్బులు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేస్తారు, వాళ్ళు మాకు సిఆర్డీకి ఇస్తారు. దానికి 6,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. రాష్ట్ర ప్రజలు కట్టిన ఎటువంటి ట్యాక్సుల ద్వారా కాదు. మహిళా సాధికారత అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలియజేశారు. గత ప్రభుత్వంలో చూసాం, ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల అఘాయిత్యాలు జరగడం, మహిళల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అలాంటివన్నింటినీ కూడా చూసిన తర్వాత ఏ విధంగా రక్షణ కల్పించాలి మహిళలకు ఎవరైనా కీడు తలిస్తే వారికి అదే ఆఖరి రోజు కావాలనే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఆ విధంగా కట్టుదిట్టంగా కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు మహిళలకు గతంలో చూస్తే అందరికి కూడా హౌస్ పట్టాలు ఇవ్వాలంటే మహిళల పేరుతో ఇవ్వడం, రేషన్ కార్డులు కానీ, లోన్స్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మహిళలకు తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ఉన్న దీన్ని ప్రతి దీంట్లో కూడా నెరవేర్చే దిశగా అడుగులేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ పరంగా చూస్తే ఈరోజు చేనేత రంగంలో మహిళలకు భారీ ఎత్తున కూడా చేయూతనివ్వడం, వారికి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేసే దిశగా అడుగులేయడమే కాకుండా ఈరోజు అరకు కాఫీకి ఎంత ప్రాముఖ్యత ఉందో దేశవ్యాప్తంగా మీ అందరికీ తెలుసు. ఈరోజు అరకు కాఫీ విషయంగా అన్ని చోట్ల కూడా, ఆంధ్రప్రదేశ్గా కాకుండా ఇతర చోట్ల కూడా ఈ యొక్క మహిళలకు ఈ యొక్క కాఫీ దీన్ని పెట్టించి వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళ కుటుంబ పోషణకు అది ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధంగా నిర్ణయం చేయడం. ఆబ్కాస్ రద్దుకు వ్యతిరేకంగా మార్చి 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ఆబ్కాస్ రద్దును తక్షణమే విరమించుకోవాలని జీవో నెంబర్ 2ను సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ విజయవాడలో మార్చి 19వ తేదీన కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆబ్కాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆబ్కాస్ను కొనసాగించాలని, ఆబ్కాస్లోని ఉద్యోగులందరికీ, ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ధార్మిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19వ తారీఖున విజయవాడలో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆబ్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ, ఆబ్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎన్హెచ్ఎం జేఏసీ, ఎస్ఎస్ఏ జేఏసీ, ఇతర సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరబ్రహ్మేంద్ర స్వామి పార్వేట ఉత్సవాలలో హిందువులపై అమానుషంగా దాడి చేసి మైనార్టీలను సమర్థించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవం జరుగుతున్నటువంటి సమయంలో, ఆ పార్వేటి ఉత్సవానికి బయలుదేరిపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ అధికారుల యొక్క అత్యుత్సాహం కారణంగా ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు, ఎస్ఐ నరసింహారెడ్డి గారు, సిఐ చంద్రశేఖర్ గారు
వీళ్ళ ముగ్గురి యొక్క అత్యుత్సాహము చేతగానితనం కారణంగా సహసిద్ధంగా స్వామివారి ముందర మేళతాళాల ఊరేగింపును సైతం బలవంతంగా ఆపించి మసీదు ప్రాంగణం దగ్గర కూడా కాదు, మసీదు ఇంకా 500 మీటర్ల దూరం ఉన్నదనంగానే బలవంతంగా ఆపించి ఒక శవం ఏ విధంగా అయితే మౌనంగా పోతుందో ఆ విధంగా వీరభద్రస్వామి ఊరేగింపును సైతం అనాది కాలం నుంచి జరిగేటువంటి ఊరేగింపు సాంప్రదాయ పద్ధతులను కాదని మౌనంగా పోయేటట్లు బలవంతంగా రుద్దారు. అయినా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా దానికి అంగీకరించి పార్వేటి మండపానికి పోవడం జరిగింది. రిటర్న్ వస్తున్నటువంటి సమయంలో కూడా అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారనేటువంటి విషయాన్ని మా దృష్టికి తెస్తే, ప్రత్యేకంగా నా దృష్టికి తెస్తే నేనే నేరుగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి ఫోన్ చేయడం జరిగింది. మేము చూసుకుంటాము, మీరు అలాంటి అనుమానాలు అవసరం లేదు అని ప్రగల్భాలు పలికి మమ్మల్ని ఏమార్చి హిందువులందరూ కూడా సహసిద్ధంగా ఉత్సవంలో మళ్ళా ర్యాలీగా వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా భౌతిక దాడులకు అక్కడున్నటువంటి అల్లరి మూక పాల్పడితే దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి దద్దమ్మ ఆ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, సాంస్క్రిట్ వికాస్ సంతర్ నైసామద్రల సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో 9-10 తేదీలలో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భాషా సంపద యొక్క గొప్పదనంపై అతిథులు ప్రసంగించారు. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే జ్ఞానం కోసం శిక్ష, అంటే విద్య చదవాలి అనేటువంటిది. జ్ఞానం, సమ్యక్ వీక్షణం, అన్ని రకాలుగానూ సర్వాంగీణ వికాసంతో జ్ఞానం కలగాలి అని, అలాగే అందరూ కలిసిమెలిసి జీవించడానికి విద్యను అభ్యసించాలని, అలాగే మనుష్యుడిగా జీవించడానికి విద్యను అభ్యసించాలనే లక్ష్యాలు మనం మర్చిపోయాం. అందుకోసమే ఈ నవశిక్షా నీతిలో అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్లో 2 విషయాలు చెప్పారు. ఒకటి ఏమిటంటే మామూలు క్లాస్ రూమ్ ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం. దానికంటే ముఖ్యంగా ఒక 50% తీసుకుని 50% బియాండ్ క్లాస్ రూమ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఇది భారతీయ జ్ఞాన పరంపర. ఇది శబ్దం స్వీకరించినట్లయితే కేవలం సంస్కృత భాష నుంచి మాత్రమే దీని యొక్క మూలాధారాలు కల్పిస్తున్నాయి. అట్లాగే వేదమూలమైనటువంటి భారతంలో ఈ విజ్ఞానం, ప్రాచీనమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఆ మూల ఆధారాలన్నింటినీ కూడా తెలపాలి అనేటువంటిది ప్రముఖ లక్ష్యంగా తీసుకొని ఇక్కడ 2 రోజులుగా సెమినార్ చేయడం జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా మంథనం జరిగేది ఏంటి అంటే భారతీయ గణితము, విజ్ఞానము, మనోవిజ్ఞానము, కెమిస్ట్రీ ఇలాంటి ఎన్నో విషయాలలో విజ్ఞానానికి సంబంధించినటువంటి మూల స్రోతస్సు మన యొక్క భాషలో ఉన్నటువంటిది. జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూర్ల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జాతీయ సదస్సు జరగనుంది. ప్రపంచ భాషలలో ఇవాళ ప్రాంతీయ భాషలు మరుగుపడేటటువంటి ప్రమాదంలో ఉందనే విషయాన్ని యునెస్కో ప్రస్తావించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ప్రధానంగా గిరిజన భాషలు అంతరించిపోతున్నటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇవాళ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అలాగే ఫాజిల్స్, సిఐఎల్ ఈ 3 సంస్థల సౌజన్యంతో తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ పక్షాన 3 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తూ పలు రాష్ట్రాల నుంచి భాషాశాస్త్రంలోనూ అలాగే ఈ జానపద విజ్ఞానంలో విశేషమైనటువంటి పరిశోధన చేసినటువంటి పరిశోధకులను ఆహ్వానించి ఆహ్వానించినటువంటి పత్రాలను కాస్త మనం ఇవాళ భాషలు మనం చేయవలసినటువంటి పరిస్థితి పని ఏంటో కాస్త గమనించే విషయంలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేశాం. భారతదేశంలోనే చాలా భాషల్లో పరిశోధన చేస్తున్న వాళ్ళందరినీ కూడా
తీసుకుని వచ్చి ఒకే వేదిక మీదకి తీసుకుని వచ్చిన సంస్థ ఈ జానపద దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ. ఇందులో మాకు దాదాపుగా 500 మంది దాకా జీవిత సభ్యులు ఉన్నారు. రెండవది పరిశోధనకి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి మంచి చెడులు బేరేజ్ వేసుకుంటూ మన భవిష్యత్తు పరిశోధన ఎలా ఉండాలి అనే విషయాన్ని చర్చించడానికి వీలుగా ఈ వార్షిక సదస్సులు ఉంటాయి. యువత పోరు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైకాపా యువజన విభాగం అధ్యక్షులు లక్కాకుల దినేష్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా 9 నెలల కాలం గడుస్తున్నా కూడా ఈరోజు వాటిని ఏవి కూడా నెరవేర్చకుండా విద్యార్థులను అయితే కానీ యువకుల్ని కానీ నిరుద్యోగ యువకుల్ని కానీ చేస్తున్నటువంటి మోసాల గురించి కూటమి ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూ ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్, మొండి బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ 4,600 కోట్ల రూపాయలు ఈరోజు ఇంకా నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఘటన మీద కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు అందిస్తామని చెప్పి 9 నెలలు కావస్తున్నా కూడా వాళ్ళకి ఈరోజు 1 రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా వాళ్ళని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ రెండింటిపైన, అదేవిధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వాటిలన్నింటి మీద కూడా కూటమి ప్రభుత్వాన్ని మొండి వైఖరిని ఎండగడుతూ 12వ తారీఖున నిరసనను తెలియజేసి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్సీసీ సి సర్టిఫికేట్ను విద్యార్థులకు ప్రదానం చేసే ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు 3 సంవత్సరాలు ఎన్సీసీలో శిక్షణ పొందిన వారికి అందించే సి సర్టిఫికేట్ ప్రదానోత్సవంకు తిరుపతిలో చదివి నేడు ఆర్మీలో నేషనల్ క్యాడర్లో ఉన్న అధికారులు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రదానం చేయడం విశేషం. ఈరోజు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ సి సర్టిఫికేట్ హోల్డర్స్ ఫేర్వెల్ కోసం ఇక్కడ వచ్చాము. సో ఐఎమ్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ అవుట్ ఆఫ్ 16 cadets, 15 cadets in C certificate they have got A grading, and the 16th cadet has got the B grading, so which is a very good success rate, and I'm happy to say the ethos which has been given in this NCC, it will give them lifelong discipline, and I am assuring everyone that in future if anybody wants to come into army or to become officer rank in any rank. So today here we attended for NCC farewell. So in this year there are 16 cadets are wrote NCCC examination. In that out of 16, 15 members are got alpha grade and 1 member got Bravo. So 100% result this year also. So I thank all the students as well as the PA staff and our CO sir who provide that kind of opportunity and environment for our students. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రుడిపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 ఊహించిన దానికంటే ఎక్కువైనంటున్న శాస్త్రవేత్తలు. అస్వస్థతకు గురైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. 3 ఏళ్లలో అమరావతి వైభవం. మార్చి 12 నుంచి రాజధాని నిర్మాణపు పనులు ప్రారంభం. మంత్రి నారాయణ వెల్లడి. శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో ఈకేవైసీ తప్పనిసరి చేసిన టీటీడీ. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో నేత్రపర్వంగా ప్రారంభమైన తెప్పోత్సవాలు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన తిరుమల గిరులు. వరుస సెలవుల ఎఫెక్ట్. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.